హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగి మోహి క్రియేషన్స్. ఈరోజు నేను గుడిలో చేసుకునే శనగల ప్రసాదాన్ని ఇంట్లోనే టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్ తీసుకొని వాటిలో తగినన్ని శనగలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని వాటిని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకుని ఈ శనగల్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఈ శనగల్ని 2 నుంచి 3 గంటలు బాగా నానబెట్టాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం నానబెట్టుకునే శనగలు అనేవి ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు ఈ శనగలన్నింటినీ కూడా కుక్కర్ గిన్నెలోని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. నేను శనగలు నానబెట్టిన వాటర్తోనే వేసుకున్నాను, కావాలంటే మీరు వాటర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగల్లో సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల శనగలకి అనేది సాల్ట్ బాగా పడుతుంది. తర్వాత కుక్కర్ మూత వేసేసుకొని గట్టిగా కుక్కర్ మూత వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్లు వచ్చే వరకు ఈ శనగల్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ ఉడికిన శనగల్ని వడకట్టుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే విధంగా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ఆ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా కొంచెం హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్లో 4 నుంచి 5 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా వేగించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా వేగించుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేగిపోయిన తర్వాత కొంచెం పోపులు వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పోపులు వేసుకొని 1 నిమిషం వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వీటిలోనే వేసి వేగించుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కలిపి బాగా వేగిన తర్వాత సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ముందు శనగలు ఉడకబెట్టేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా నీట్గా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇందాక మనం పక్కన పెట్టుకునే శనగలు కూడా వేసేసి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలపాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా కలపాలి. ఇలా 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. దీనివల్ల శనగల్లో ఇంకా ఎక్కడైనా వాటర్ మిగిలిపోతే అవి కూడా పోతాయి. ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం అనుకున్న శనగల ప్రసాదం రెడీ అయిపోయింది.